వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం గాజులదిన్న జలాశయాన్ని ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి పరిశీలించారు. అధికారులతో ఎత్తుపంపు పనులు, నీటి నిల్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గేట్లు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రివైజ్డ్ ఎస్టిమేట్ తో ప్రాజెక్టులు పెంచుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కమిషన్లకు కకృతిపడి పనులు సరిగా చేయలేదన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికెళ్లి అవినీతిపై విచారణ జరిపిస్తానన్నారు. గేట్లు పెట్టకుండా ప్రాజెక్టును ముంపు గ్రామాలను ప్రమాదంలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో కనీసం ఒక్క గేటైనా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టిమేషన్స్ రివైజ్డ్ అనే ఈ ప్రాజెక్ట్ ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారం ఉన్న రోజున ఎంత హాస్యాస్పదం అంటే ఈ ప్రాజెక్టుని స్ట్రెంగ్తన్ చేస్తామని చెప్పి 1 మీటర్ హైట్ పెంచుతామని చెప్పి ఎమ్మిగనూరుకు నీళ్లు ఇస్తామని చెప్పి ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెచ్చుకోవడం జరిగింది. 50 కోట్లు 45 నుంచి 50 కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుతో మళ్ళీ కాదు మేము ఎమ్మిగనూరుకు నీళ్లు ఇస్తామని రివైజ్డ్ ప్రాజెక్టు 137 కోట్లకు తీసుకొని వచ్చి ఈ 137 కోట్లతో ఈ ప్రాజెక్టు దాదాపుగా 40 నుంచి 45 కోట్ల పని పూర్తి చేసి ఇక్కడ కనీసం ఈరోజు 500 క్యూసెక్లు 1000 క్యూసెక్లు పొరపాటుగా వర్షం పడి ఇక్కడ నీళ్లు వస్తే గేట్లు ఎత్తడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును తెచ్చిపెట్టిన ఘనత సిగ్గుమాలినటువంటి వైసీపీ ప్రభుత్వానికి. ఈరోజు ఇక్కడ ఉన్న అధికారులకు నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఎవరైతే ఇక్కడ శాంక్షన్ చేయించుకుని చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఇక్కడ చూస్తే పూర్తిగా అవినీతిమయం, పూర్తిగా దీన్ని కమిషన్లతోటి కక్కుర్తిపడి మొత్తం పనులు మాత్రం చేయకుండా ఈరోజు గాజులదిన్న ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ప్రమాద స్థితిలో పెట్టినటువంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చి నేను చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది, ఏం చేశారు 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాలు కేవలం అవినీతి కోసం ఈరోజు డబ్బులు దండుకోవడానికి తప్ప ఇంకా వేరే చేసినటువంటి పనులు ఏమీ లేదు. నేను రేపు అసెంబ్లీకి ప్రమాణ స్వీకారానికి పోతున్నా. ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తా, దీని మీద ఎవరైతే అధికారులు కానీ గతంలో చేసినటువంటి పనులన్నీ కూడా ఒక ఎంక్వైరీ చేయించి ఇక్కడ ఉన్నటువంటి